చుట్టూ తిరిగితే ఈ ఇష్యూస్ చుట్టూ తిరిగితే ఆంధ్రప్రదేశ్ని ఏదో గాడిలో పెడతారు, సంపద సృష్టిస్తారు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షిస్తారు అని కదా చంద్రబాబు నాయుడు గారి పైన కాస్త కూస్తో న్యూట్రల్స్ కూడా ఓటేసింది. సో ఆ పాత్రలో వెళ్ళట్లేదా సార్? అంటే సంపద సృష్టి అనేది ఒక్కొక్కరు విధంగా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి బహుశా నాకేం కనపడ్డంలే వాస్తవానికి. అంటే అతనేం బాధపడకూడదు. సంపద సృష్టికి అతని ఆలోచన మన ముందు పెట్టడంలే. ఎలా సృష్టిస్తాడని చెప్పేసి జిఎస్టీకి తగ్గిపోయాయి. అంటే కొనుగోలు డైరెక్ట్గా అర్థం చేసుకుని కొనుగోలు తగ్గిపోయినాయి. కొనుగోలు శక్తి తగ్గింది. ఆ పక్క నుంచి గమనించాలి. ఫస్ట్ అది గమనించాలి. జిఎస్టీ తగ్గింది అనుకోవడం, కొనుగోలు తగ్గింది. కొనుగోలు శక్తి తగ్గడానికి అనేకమైన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదో అది ఆ పద్ధతులు మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమా పక్క పెట్టేస్తే ఈ గివింగ్ ద మనీ, ఈ డిస్ట్రిబ్యూటింగ్ ద మనీ డైరెక్ట్ సర్క్యులేషన్ జరుగుతుంది, బెనిఫిషియల్ డబ్బులు తిరిగేది. అట్లాగే దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టలేదా? వాళ్ళు ఆల్మోస్ట్ 2 లక్షల పైన 2 లక్షల మంది పెట్టారు. 240 నేను నంబర్ గుర్తులేదు సరే, 2 లక్షల పైన పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 5,000 6,000 డబ్బులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆఖరికి మన తిరుగుతూ ఉంది. రైతాంగం దగ్గర డబ్బులు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ సర్క్యులేషన్ అప్పుడు సంపద సృష్టి జరుగుతూ ఉంది అక్కడ. అది కాకుండా ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఈ సంపద సృష్టి చేయడానికి ఏంది, వీళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఉంటే బాగానే ఉండేది. వీళ్ళు మాడితే ఏంటి, సంపద సృష్టి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు కలిసిన ఇండస్ట్రీస్ రావాలి. ఒక కియా అని చెప్పుకోవడం తప్ప ఇంకేముంది ఈ రాష్ట్రంలో? కియా ఒకటే మాట్లాడితే కియా అని చెప్తా ఉంటారు. మిగతా ఏముంది? కియా అయితే కంపెనీ కదా, పెద్ద కంపెనీ. అవును, ఎంత పెద్ద కంపెనీ, 1,00,000 కోట్లు ఇస్తుందా ఏమన్నా కియా కంపెనీ? నాకు తెలిసి కియా కంపెనీలో మా ఏరియా వాళ్ళకి 3వ గ్రేడ్ 4వ గ్రేడ్ ఉద్యోగాలు ఇస్తా అంటారు. క్యాజువల్ లేబర్ అటువంటి చెప్పనుగా అటువంటి ఇస్తా అంటారు. మరి ఇవన్నీ బట్టి ఎట్లా మాట్లాడతాం? సంపద సృష్టి అంటే రైతు పండించాలి, వాడు పంట తీయాలి, ఆ పంటలో దానికి ట్యాక్సెస్ ఉండగా అదనగా ఆ మిగులు ధనం వస్తుంది. ఆ మిగులు ధనాన్ని ఇంకొకటి ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసినాక ఆ డబ్బులతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది కదా ఈ రోజున హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయినా లేక మిగతా డెవలప్ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ ఈస్ట్ గోదావరి వాళ్ళ దగ్గర మిగులు సంపద రావడం వలన ఇమా రాజశేఖర్ గారు కూడా చెప్పేవారు, మిగులు సంపద రావడం వల్ల మిగులు సంపద రకరకాల ఇన్వెస్ట్ చేసేవారు. అది కదా అగ్రికల్చర్ ముందు పెట్టాలి కదా, లేదు. ఆ అర్థం పోర్ట్లు, ఎన్ని పోర్ట్లు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు? నాకైతే గుర్తులేదు. కాంగ్రెస్ టైంలో కృష్ణపట్నం పోర్టు, చేపలు పట్టుకునేటివి ఉంటాయి, జడ్జెస్ దాని అంటారు ఆఖరికి, చేపలు పట్టుకునే పోర్ట్ లాంటివి. అవన్నీ అవి పెడితే చేపలు పడతారు, సంపద పెరుగుతుంది. ఇవన్నీ కొద్దిగా వాళ్ళ కోట్లు ఏం రావు, ఎంతో డబ్బులు వస్తాయి. ఇట్లా ఏదో ఒకటి ఉండాలి కదా. లేదు ఐటీ ఇండస్ట్రీ వస్తే వాళ్ళకి ట్యాక్స్లు మనకు వస్తాయి. సో ఇది కదా ఇంప్రూవ్ చేయాల్సింది. ఇది ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఎక్కడ ఉదాహరణకి అమరావతి ఉంది, మా ఇంట్లో వాళ్ళం ఎందుకు రాయలసీమకి మీరు మాది కదా రాజధాని, మీది ఎట్లయితే అడుగుతున్నాం. మా ఇంట్లో వాళ్ళం విశాఖపట్నం ఏంది మాకు సంబంధంలో, అమరావతి సంబంధంలో మాకు ఇవ్వాలి కదా, మధ్యలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాం, విజయవాడ పక్క పెట్టండి అంటున్నాం మేము. అమరావతిలో పెట్టినారు, మొన్న మీరే అక్కడ చూస్తే చేపలు పడుతున్నారు, 7 కేజీ చేపలు అని చెప్పుకుంటా ఉన్నాం. దానికి రకరకాల మాటలు వింటా ఉన్నాం. బహుశా 1-2 గంటల ముందు ఏడో వార్త కూడా వింటి నేను, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టండి, ఇప్పుడు దీంతో కుదరదు అని చెప్పి పెట్టండి అని చెప్పండి. మరి ఇవన్నీ కూడా అది బయట రాలి కదా, అది బయట రాదు. ఇంకోటి ఏందో వస్తుంది, ఇంకోటి గత ప్రభుత్వంలో ఏదో చేశారు, ఆ స్కీమ్ బాగలేదు, ఆ స్కీమ్ పైన ఎంక్వైరీ చేసినా వస్తుంది, దానిపైన డిబేట్లు, దానిపైన మాటలు జరుగుతాయి. సో ఈ విధంగా ముందుకు వెళ్ళడమే. కాబట్టి మా రాష్ట్రంలో అంతకన్నా నాకేం కనపడలేదు. సో జగన్మోహన్ రెడ్డి కేసులు కంక్లూజన్కి వచ్చే పరిస్థితి ఏం కనపడట్లేదా మీకు? అంటే కోర్టు ప్రొసీడింగ్ ఏంటో చెప్పడం నాకు ఐడియా ఉన్నాం. అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఈ దేశంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో చూస్తున్నాం కదా సార్ చాలా. అంటే ఇప్పుడు మా నాయకురాలు ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది, ఎన్నేళ్ళు ట్రయల్ జరిగినాయి. అవును, చంపినోడు ఆడే ఉన్నాడు, ప్రపంచమంతా చూసింది, అతను ఒప్పుకుని చంపినాడు ఒప్పుకున్నాడు. బట్ వాడు శిక్ష ఇవ్వడానికి, శిక్ష కరెక్టా తప్ప అది డిఫరెంట్ ఇష్యూ. బట్ శిక్ష పడ్డానికి ఎన్నేళ్ళు పట్టింది. కసబ్ అనేవాడు మన కళ్ళెదురుగా బొంబాయిలో టపటప కాల్చి మనం అంతా ఏడ్చాం, అయ్యో ఇంత న్యాయమా, అయ్యో అనుకుంటూ చూసి బాధపడ్డాం. మరి వాడికి ఎంతగా శిక్ష పడింది? కనుక ఏది లాంగ్ ఏం లేదు, దిస్ ఇస్ ప్రొసీజర్ అంతే. ఇట్ టేక్స్ అ ప్రొసీజర్ ఫర్ సమ్ టైమ్, సమ్ మోర్ టైం. కొన్ని సివిల్ మ్యాటర్స్ 2 తరాలు జరిపిస్తాయి. కానీ ఇంటెన్షన్గా పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్గా దీన్ని వైసీపీ చెప్తోంది. సో పొలిటికల్ మోటివేషన్ ఇప్పుడు కూడా ఉండొచ్చు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది కదా. అంటే మీరు నిజంగానే ఒకటి నేను చెప్పేది, ఈ కేసులు ఎనికి పడేస్తా ఉన్నారన్నా లేక కేసులు ముందుకు వస్తున్నాయని చెప్పినా మీరు జ్యుడిషియల్ మేనేజ్ చేస్తున్నామని చెప్పడమే.
అది పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి, దాంట్లో దాచుకోవడం కదా అని చెప్పడమే. అదేదో మీరు కోర్టులో చెప్పండి, పోయి సుప్రీంకోర్టులో మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు, మేము దీన్ని ఒప్పుకోం అని చెప్పండి. ఊరికనే కామెంట్ వల్ల లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు దాంట్లో ఏదైనా విషయం ఉండి ముందుకెళ్తే దాంట్లో జరిగే లీగల్ ప్రొసెస్ వస్తుంది. దాన్ని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మహా అంటే హర్షం వ్యక్తం చేయొచ్చు, సానుభూతి వ్యక్తం చేయొచ్చు. ఎక్స్టెండ్ అవర్ సాలిడారిటీ కదా, రకరకాల విషయాలు. అంతకంటే మనం ఏం చేయలేము ఆఖరికి. సో దాని మీద వీళ్ళకెందుకు అంత దిగులు? జనం గురించి మాట్లాడవంటే జగన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడతావా? జనం గురించి ఇప్పుడు పట్టించుకుంటుంది బీజేపీ కేసులు, ఇంకెందుకు ఆలస్యం చేస్తుంది, బీజేపీ ఎందుకు స్పందించదని చూస్తున్నాను నేను వార్తలు. బీజేపీ అనేది ఇప్పుడు సపరేట్గా చూడద్దండి. చెప్పాను కదా, మోడీ గారి ఐడియాలో అవసరం అనుకుంటే వాడేస్తాడు, లేకుంటే ఊరికే ఉంటాడు. అవసరం అంటే డెఫినెట్ వాడేస్తారు. వాళ్ళ వాడకంలో చాలా సిద్ధహస్తులు, సమస్య ఏం లేదు ఆఖరి, మొహమాటం లేకుండా ఏం లేదు ఆఖరి, ఒక నిమిషం కూడా మొహమాట పెట్టరు. కాబట్టి మా రాష్ట్రంలో ఏమీ నాకేం కనపడ్డంలే. కొత్త స్కూళ్ళు వచ్చాయా, లేదు ప్లాన్ వచ్చిందా, ఏమీ లేదు. పోనీ పునర్వ్యవస్థ చట్టంలోని అంశాలన్నింటినీ శాంక్షన్ చేయించుకొని వచ్చారా, లేదు. ఏదో వస్తుంది పోతా ఉంది. అసలుకి ఉత్తరాంధ్రలో రావాల్సిన ప్యాకేజ్ ఇవ్వకుండా, ఉత్తరాంధ్ర రావాల్సిన అన్నీ అక్కడ పెట్టకుండా నరేంద్ర మోడీని ఏదో తిప్పేసి దండలేసి వేసిపోతే అతనికి కొత్తలాగా కనిపించింది. అతను కూడా ఆనందపడిపోయాడు అక్కడికి. దాంట్లో ఏంటి మీరు గమనించారా? మా రాష్ట్ర రాజకీయాల్లో సీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టలేదు, డీసీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత డీసీఎం గారు ఎంత వినయంగా ఉన్నారు, వినయంగా ఉన్నారు. ఆ తర్వాత మోడీ గారు ఎంత గౌరవంగా చూశారు, లేదంటే ఎంత ప్రేమగా చూశారు. ఎవడి ఉంటే ఇది పార్ట్ కదా దాంట్లో. ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు, ఏమి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి అధికారి ఎలా నమస్కారం పెడుతున్నారు ఈరోజు చూశాను కదా అది. అరే ప్రోటోకాల్ డిసైడ్ చేస్తుంది ఎవరికి నమస్తే ఎట్లా నమస్తే పెట్టకూడదండి. గవర్నర్ ఈరోజు రిపబ్లిక్ డే, గవర్నర్ హెడ్ ఈ రోజుకి సీఎం డిప్యూటీ సీఎం కూర్చుంటారు, వాళ్ళు నమస్తే పెడతారు. అట్లా డిప్యూటీ సీఎం ఎక్కడ కూర్చోవాలి డిసైడ్ అయింటది, సీఎం ఎక్కడ కూర్చుంటే డిసైడ్ అయింటది. వాటికి వస్తే నమస్తే ఎవరికి వాళ్ళు అక్కడ పెరేడ్ చేసే స్క్వాడ్రన్ లీడర్ వాళ్ళకి అంత అధికారమే ఉండదు. ముందే ప్రిస్క్రైబ్, నాకు నచ్చింది కాబట్టి పెట్టేకుండదు. నువ్వు కూర్చున్నావు కాబట్టి నేను వస్తే నమస్తే అసలుకి అని చెప్పేదానికి ఏమో నరసింహరావు అట్లా ఉండదు. అట్లా అది కూడా ఇష్యూ. ఉదాహరణకి విమానం ఒక అర్ధ గంట ముందుగా ఢిల్లీ చేరుకుంది, మా వాళ్ళు ఉన్నాయి కాబట్టి గంట ముందుగా పోయిందని చెప్పుకునే పరిస్థితి ఇక్కడ. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ అట్ ఆల్. దెర్ ఇస్ నో రూల్, కరెక్ట్ రూల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియదు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలని 40 to 50% పెంచబోతున్నట్టుగా డెసిషన్ తీసుకుంది. February 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. పర్సెంటేజ్ ఎంత అనేది ఇంకా రావాలి. అది చాలా పాత ఇష్యూనే. కాకపోతే ఏంటంటే అమరావతి ప్రాంతంలో పెంచరంట, ఎక్సెప్ట్ అమరావతి, బయట అంతా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇప్పుడు సంపద సృష్టి గురించి ఒక మాట చెప్పాలి. సంపద సృష్టి అంటే ఒక జేబులోంచి పీక్కోవడం కాదు, వాని కష్టార్జితాన్ని అప్పనంగా భయపడిచి లాక్కోవడం కాదు. సంపద సృష్టి అంటే కన్స్ట్రక్టివ్ వేలో ప్రొడక్షన్ పనికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులు ఎంకరేజ్ చేయడం, తద్వారా వచ్చే ఆదాయాన్ని సంపద అంటారు. కానీ నా జేబులో పీక్కొని నువ్వు పెట్టుకుంటే దాని సంపద అనరు, దాన్ని దోపిడీ అంటారు అంటారు. కనుక దాన్నే సంపద అంటే ఏం చేయగలిగింది ఏం లేదు. సంపద డెఫినేషన్ మార్చుకోవాలా. ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం జేబులో పెట్టుకోవడం కాదు, అది సంపద కాదు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు అది సంపద అవుతుంది. సంపద కాదు. మనం ఒక విషయాన్ని మనం ఖర్చు పెడితే ఆ ఖర్చు ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక వాల్యూ, ఆ వాల్యూ మిగిలే అదనపు డబ్బులు ఈ సంపదగా మారుతాయి. అది లేకుండా నా జేబులో వేసుకొని నువ్వు పెట్టుకొని ఇది ఇంతే అంటే, ఇప్పుడు 150 రూపాయలు ఉన్న సరుకు నేను 200 రూపాయలు అంత మాత్రం 150 రూపాయలు విలువ మారదు కదా, ఇట్ వోంట్ చేంజ్. కాబట్టి నువ్వు 50 రూపాయలు పీక్కుంటావు అంతే. కాబట్టి అవన్నీ సంపద సృష్టిలు కాదు.